Stage Pass, Institute of Gaming. For more details, contact 7093965965965. అన్నా దేశ ఇది కొంచెం పర్సనల్ క్వశ్చన్. అన్నయ్య గారేమో 90స్‌లో ఒక పెద్ద స్టార్. సో, 'పోలీస్ స్టోరీ' గాని, సో, అట్లా చేస్తూ ఉండిన్నారు. అండ్ తర్వాత నెక్స్ట్ 2000స్‌లోకి వచ్చేటప్పటికి 'రవణ' కూడా మంచి క్యారెక్టర్స్ చేస్తూ, అలాగే వాయిస్ పరంగా కూడా మంచి ఇట్లా. అన్నగారి సో, ఇద్దరు అన్నగారులాగా సపోర్ట్ కానీ, అండ్ దాంతో పాటు ఏదైనా గాని వాళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్ కానీ మీ మీద ఏమన్నా ఉండిందా? సపోర్ట్ తీసుకొని కొంచెం ఒక స్టెప్‌కెళ్ళాలని గాని ఆ టైప్‌లో అట్లా ఏమన్నా? అర్థం కాదు నాకు సపోర్ట్ అంటే. సపోర్ట్ ఇన్ సెన్స్ అరే! మన అన్నున్నాడు. సో, ఎక్కడైనా మనం స్టోరీ వినిపించాలనుకున్నా కానీ, లేకపోతే ఇంకా మనం ముందుకెళ్ళాలి అనుకున్నా, అంటే ఈ హీరో కంటే ఇంకో పెద్ద హీరోకి మనం వెళ్లి స్టోరీ వినిపించాలనుకున్నా కానీ, సో, కొన్ని లింక్స్ కావాలనుకున్నా కానీ, అలా ఆ టైప్‌లో. అంటే యాజ్ ఎ డైరెక్టర్‌గా అయితే ఎప్పుడు అలా అవ్వల. నాకు గురుగారి దాసనారాయణరావు గారికి నేను ప్రామిస్ చేశా. హ్మ్. ఆయన ఆఫీస్‌లో. హ్మ్. మనం కూడా ఇచ్చిన ఇంట్లో చెప్పాను అది. హ్మ్. నేను ఎవరిని నేను డైరెక్ట్ చేస్తానని అడగను హ్మ్. అని ప్రామిస్ చేశాను ఆయనకి. అదేంట్రా అన్నారు. ఈ ప్రామిస్ ఉంచుకోండి మీరు. హ్మ్. ఆ రోజున ఈ రోజున ఎవరిని నేను అడగలేదు. ఓకే. నేను ఎవరిని వెళ్ళి నేను సినిమా చేస్తాను అనలేదు. ప్రొడ్యూసర్ అవనియండి, డైరెక్టర్ అవని హీరోలు అవనియండి. హ్మ్. ఐ నెవర్ ఆస్క్డ్ ఎనీబడీ దట్ ఐ విల్ డైరెక్ట్. యాక్టర్‌గా అంటారా? హ్మ్. ఇట్ విల్ బి కామన్ నెక్స్ట్ ఎప్పుడు డేట్లు పంపిస్తాం అంటాం. యాక్టర్‌గానే నేను ఆ ప్రామిస్ ఇవ్వలేగా. డైరెక్టర్‌గా ఇచ్చాను కాబట్టి ఐ స్టిల్ మెయింటైన్ దట్. ఓకే. అలాగే సపోర్టు, యాక్టింగ్ అంటారా? ఇక్కడ ఏమీ కుదరవు. కుదరవు కదా! సినిమా ఇండస్ట్రీలో అవి ఆల్రెడీ మనం చాలామంది చూసాం. హ్మ్. ఉన్నాయి. ఒకే ఫ్యామిలీలో ఉండేవాళ్ళు. టాప్‌లో కూడా ఉంటారు. అసలు ఇండస్ట్రీకి వచ్చి ట్రై చేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. అదే ఫ్యామిలీ నుంచి వచ్చి. హ్మ్. ఇట్స్ నాట్ లైక్ దట్. అలా కాదు. ఇది ఏమంటే ఒక విధంగా చెప్పాలంటే చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. సినిమా ఫీల్డ్ అన్నది యూ బిలీవ్, యూ వెయిట్. ఎందుకంటే హ్మ్. ఇక్కడ ఎవ్వరు ఈ ఫ్రైడే హ్మ్. నేను స్టార్ అయిపోవాలి, ఆ నెక్స్ట్ ఫ్రైడే నేను హిట్ ఇచ్చేయాలి అని రారు. హ్మ్. ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి వాళ్ళు ఒక ప్రయత్నం, ఒక ఇది పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇక్కడికి వచ్చి అక్కడికి వెళ్ళిపోయి డైవర్ట్ అయిపోయామంటే మాత్రం ఇండస్ట్రీలో రావడమే వేస్ట్ అంటారు. ఎందుకంటే మనం అనుకుంటుంది జరిగిపోతుంది అనుకుంది జరగదు. జరగదు. అనుకున్నవి ఎక్కడికో తీసుకెళ్ళిపోతాయి హ్మ్. అన్ని విధాల. ఓకే. సో ఇట్ డిపెండ్స్ అండ్ ఇట్స్ ఎ టీమ్ వర్క్. ఇప్పుడు నేను దుర్గాదొడి సినిమా చేసింటా. యాహ్! మంచి పేరు వచ్చిన సినిమా. 2000 అనుకుంటా. ఎస్ 2000 2000స్‌లో. దుర్గాదొడి 2000 కరెక్ట్. ఓకే. నేను బుధవారం బెంగళూరుకి వచ్చుంటాను. హ్మ్. హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్ళి ఉంటాను. గురు శుక్ర రిలీజ్. హ్మ్. ఆ గురు ఏదో ఇంటర్వ్యూస్ ఉంటే గురువారం అప్పట్లో సండే, బుధవారం గురువారం షూట్ చేస్తే సండే వచ్చేది 8 ఓకే. ఛానల్స్లో ఉదయ టీవీ హ్మ్. వాటిలో ఈటీవీ ఉదయ టీవీలో సండే మార్నింగ్ 10:30కి చిట్ చాట్ విత్ అయ్యప్ప అని చెప్పి లేకపోతే అలాంటివి వచ్చేవి. దానికి మేము ముందు 2-3 1 వీక్ ముందు రికార్డ్ చేయాలి. హ్మ్. ఆ వాటి కోసం బుధవారం వెళ్ళిపోయి బుధవారం గురువారం చేసేసాను. శుక్రవారం రిలీజ్. హ్మ్. టెన్షను చూస్తే ట్రెమెండస్ హిట్. ఓకే. అనుకున్నా మారిపోయింది. గుడ్ ఫ్రైడే వచ్చేసింది మనకి. మారిపోయింది మన ఫ్రైడే. ఇంకా బాగుంటుంది అంతే కదా. హిట్ వస్తే చిన్న హ్యాపీనెస్ వస్తుంది. సాటర్డే హ్యాపీ అనుకున్నా. ఇంకా థియేటర్ మౌత్ పబ్లిసిటీ వెళ్తుంది కదా. ఆ రోజు అంతే కదా. యాహ్! అంటే ఫ్రైడే రిలీజ్ అయిన సినిమా మంచి ఓపెనింగ్స్తో వచ్చి సాటర్డేకి సస్టైన్ అయ్యి సండేకి అడ్వాన్స్ బుకింగ్లు అయిపోయాయి. అప్పుడు వీళ్ళు ఆన్లైన్ లేవు కదా. హ్మ్. థియేటర్లో కొనుక్కోవాల్సిందే. 70% ఇస్తారు అడ్వాన్స్ బుకింగ్. మిగతావంతా స్పాట్లో ఇవ్వాలి. రూల్ అది. ఆ థియేటర్ వెతుకున్న వచ్చిన కూడా టికెట్ ఉండాలన్నది హ్మ్. కాన్సెప్ట్. హ్మ్. సండే మార్నింగ్ లేచాము. మా కజిన్ ఇంట్లో ఉన్నాను అప్పుడు నేను. హోటల్లో కూడా కాదు. మా పిన్ని కొడుకు పిన్నింట్లో ఉన్నాను. పిన్ని కొడుకు వాడు కార్ BMW ఉండదు. దాంతో వెళ్తున్నాం. 2 days రౌండ్స్ కొడుతున్నాం. అన్ని థియేటర్స్ తిరుగుతున్నాం. చాలా హ్యాపీ. హ్మ్. సండే మార్నింగ్ లేచాము. ఏదో మాట్లాడుకుంటున్నాము. ఇంకా బయలుదేరదాం థియేటర్కి అనేసరికి వీడి ఫ్రెండ్ మా రవి ఫ్రెండ్ ఎవరో ఫోన్ చేసి రాజ్ కుమార్ గారిని వీరప్పని కిడ్నాప్ చేశాడు. మొత్తం కర్ణాటక కాలిపోతుంది అన్నాడు. బయటికి రావద్దు అన్నాడు. ఏమంటారు దీనికి? దాని తర్వాత 10 weeks 12 weeks సినిమాలు రిలీజ్ అవ్వాలి. థియేటర్లని బంద్. సో హిట్ ఇచ్చేస్తే కుదిరిపోతుంది కూడా లేదు ఇక్కడ. నేనే ఉదాహరణ.
నేనే ఉదాహరణ. అలాగే తమిళ్‌లో ఆ రోజుల్లో పెద్ద హిట్ సినిమా ఏదో రిలీజ్ అయింది. హ్మ్. పెద్ద హిట్ అండి. అందరూ ఇంక స్కూల్ అంతా ప్లాన్ చేసేసుకున్నాం. రేయ్! ఈ వారం 3 సార్లు చూసేయాలి ఆ సినిమా కట్టుకొట్టి, గిట్టుకొట్టి నేను స్కూల్ చదువుతున్నాను అప్పుడు నేను. హుహుహు. ఈవినింగ్‌కి టోటల్ తమిళనాడు బంద్ ఫర్ 40 డేస్. ఓహ్! ఏంట్రా అంటే ఎల్‌టీటీఈ ప్రాబ్లమ్. నా స్కూల్ డేస్‌లో. హుహుహు. ఎల్‌టీటీఈ ప్రాబ్లమ్ వల్ల బంద్ జరిగింది తమిళనాడు. ఒక హ్మ్. 40 డేస్‌కి పోయింది ఆ బంద్. ఓకే. స్కూల్స్ అన్ని మూసేశారు. అంటే సినిమాలో ఏమేమి జరుగుతాయో చూసుకున్నారు. అర్థమైంది కదా మీకు? యాహ్! అలాగూ మనం ఓహో! అనుకుంటాం. అస్సలెక్కదు ఆడియన్స్‌కి. హ్మ్. సర్లే అనుకుంటాం. ఎక్కేసి స్టార్న్ చేసేస్తుంది. యాహ్! సో, ఆడియన్స్ మన ఏం నచ్చుతుందో, ఏం నచ్చదో మన చేతిలో లేదు. నేను అందుకే చెప్తుంటాను. ఈ ఐ వాంట్ టు టెల్ ఇట్ రిపీటెడ్‌లీ. హ్మ్. రివ్యూస్ చెప్పే వాళ్ళందరికీ కూడా శారీ షాప్స్ ఉంటాయి. కుప్పల శారీస్ ఉంటాయి. వందల శారీలు తీస్తారు. హ్మ్. మా ఆవిడ కూడా తీస్తుంది. నా పిల్లలు కూడా తీస్తారు. చుడిదార్ తీసుకోమంటే వాళ్ళకెళ్తూ 20 చుడిదార్, 30 చుడిదార్ టేబుల్ మీద ఒక్కటి సెలెక్ట్ చేసుకుంటుంది. అది టేస్ట్. హ్మ్. నువ్వు నువ్వు నీకు నచ్చలేదు. నీకు నచ్చింది. నీకు నచ్చింది అందరికి నచ్చాలి. నీకు నచ్చకపోతే ఎవడికి నచ్చకూడదు. హ్మ్. వాట్ ఈస్ దిస్? నీకు నచ్చింది నాకు నచ్చేస్తుంది బ్రదర్. నాకు నచ్చింది నీకు నచ్చకపోతే అది వేరే విషయం. యాహ్! ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉంటారు కదా! నా వెనకాల ఒక 200 మంది వాళ్ళందరూ నచ్చుతుందా? నీలాంటి వాళ్ళు 200 మంది వాళ్ళకి నచ్చుతుంది. ఓకే. మేము కాదనట్లేదు. హ్మ్. మేము నచ్చేవాళ్ళు వెళ్తాం. మమ్మల్ని కూడా నువ్వెందుకు ఆపేస్తావు? బాలేదు, గీలేదు, బాలేదు. అసలు బాలేదంటానికి ఎవరు? నేను అనుకున్నట్టు లేదను. ఓకే. తప్పులేదు. నేనేదో అనుకున్నానంటే అలా లేదంటే తప్పులేదు. రివ్యూ. బాలేదండి. బాలేదేంటి? బాలేదనే కాన్సెప్టే రాంగ్. ఓకే. అనుకున్నట్టు లేదు, లేదు. అనుకున్నట్టుంది, ఉంది. కుదిరింది. హ్మ్. అనుకున్నట్టు లేదు, లేదు. ఇట్ షుడ్ గో లైక్ థట్. ఇట్స్ నాట్ ఓకే. అన్నా మీ హెల్త్ సీక్రెట్ ఏంటన్నా? ఏమీ లేదు సార్. అంటే బికాస్ ఆఫ్ మై పర్సనాలిటీ, మై ఏజ్ యూ ఆర్ టాకింగ్ అంతేగా? యాహ్! సో, మెయింటెనెన్స్ ఆల్సో ఇట్స్ అదే వెరీ ఇంపార్టెంట్ కదా! అందుకే డన్ అనేసాను. ఎందుకంటే లేకపోతే నా జిమ్ బాడీ ఏం కాదు. నేను జిమ్‌లు చేసేవాడిని కాను. యాహ్! బేసిక్‌గా నాకు జిమ్ అన్నది తెలీదు. హుహు. నాకసలు నాకు తెలియదు. చిన్నప్పుడు అసలు జిమ్‌లే లేవు. ఏదో హ్మ్. కార్పొరేషన్ గ్రౌండ్‌లో వెయిట్స్ పెట్టుకొని చేసుకుంటే అన్న మేము క్రికెట్ ఆడుకుంటూ చూసేవాళ్ళం వాళ్ళని. కండలతో చేసుకుని అదే అప్పట్లో జిమ్. దాని తర్వాత ఈ జిమ్‌లు గిమ్‌లని పుట్టాయి. యాహ్! సలూన్ అంటే హెయిర్ కటింగ్. ఇవాళ స్పాలకి ఓ 36 ఓహ్! పేర్లు వచ్చేసాయి. అలాగూ అదేదో మనకి ఒక వేరే డిపార్ట్మెంట్ అనే ఫీలింగ్‌తో చూసేవాళ్ళం. హ్మ్. అంటే వాళ్ళేదో ఒలింపిక్స్ ఏదో బాడీ బిల్డింగ్‌కి వెళ్తున్నారు. వాళ్ళు రెడీ అవుతున్నారు. హ్మ్. మన క్రికెట్ ఆడాలి, మనం క్రికెట్ ఆడుకుంటాం. మనం ఫిట్‌గా పరిగెట్టాలి. యాహ్! సో, మనకి దానికి సంబంధం లేదు. అనే కాన్సెప్టే. ఓకే. తెలీక క్రికెట్, 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 షటిల్. హ్మ్. సో, స్పోర్టీగా ఉండాలంటే ఏం చేయాలి? ఫిట్‌గా ఉండాలి. ఫిట్‌గా ఉండాలంటే ఏంటి? ఎక్కువ తినకూడదు. సింపుల్. ఎక్కువ తినకూడదు. ఓకే. మోర్ నో. హ్మ్. సో, ఆ రోజు నుంచి అంటే చిన్నప్పటి నుంచి నాకు అలవాటు. ఇప్పుడు చెప్తున్నది. ఐ ఈట్ ఫర్ మై టేస్ట్. ఓకే. ఐ గివ్ ఇంపార్టెన్స్ ఫర్ మై టేస్ట్. నాట్ ఫర్ మై టమ్మీ. హ్మ్. పొట్టని ఫిల్ చేయను. టేస్టీగా ఉందా 2 తినేసి వదిలేస్తా. హ్మ్. టేస్టీగా ఉంటాయి. అంతే. టేస్ట్‌గా తింటాను. నేను భోంచేసి వెళ్లి చేయి కడుక్కుంటున్నానంటే నాకు ఒక ఆకలేయాలి. హ్మ్. అంత లిమిటెడ్‌గా తింటాను. దాన్ని ఎక్కువ సార్లు తింటాను. ఓకే. 3 టైమ్స్ కాదు. హ్మ్. ఇట్ బి 5, 6, 7 హుహు. లిమిటెడ్‌గా ఎక్కువ సార్లు. మార్చకుండా, దాన్ని కాల్చకుండా ఓకే. ఎలాగుంటే అలాగు. 2 అవర్స్, 3 అవర్స్ గిట్ 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 గుడు గుడు అంటుంటే అది ఎందుకు అనుకుంటున్నారు? ఆ! చాలా మందికి వస్తుంటుంది. బికాస్ ఆఫ్ ద ఇంటర్వల్స్. హ్మ్. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్. డిన్నర్. ఈ గ్యాప్ ఉంది కదా మధ్యలో. హ్మ్. అది రాంగ్. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, లంచ్, హై టీ, డిన్నర్. ఓకే. 5. ఇంక దాని మీద మీ ఇష్టం. చిరుతిండ్లు. హ్మ్. కట్ ఆఫ్ ఫ్యాట్ ఐటెమ్స్ అంటే మన అన్నీ కాదు నేను చెప్పేది. అది పాలు తాకు అవి కాదు చెప్పట్లేదు. హ్మ్. డైరెక్ట్ ఫ్యాట్ ఐటెమ్స్ కొన్ని ఉంటాయి కదా! యాహ్! అవి తినకుండా కొంచెం జాగ్రత్త పడి ఒకవేళ తిన్నా కొంచెం ఏదైనా యాక్టివ్‌గా ఉండి డైజెస్ట్ చేసుకునే కెపాసిటీ బంగాళదుంపలు అవనియండి. ఇలాంటివన్నీ ఏంటంటే కొంచెం ఫ్యాటీగా ఇస్తాయి మనకి. హ్మ్. అవన్నీ కాకుండా బీయింగ్ యాక్టర్ తప్పదు కాబట్టి. ప్లస్ నాకు బేసిక్‌గా ఇవాళకి నేను క్రికెట్ ఆడతాను. ఇవాళకి నేను కీపింగ్ చేస్తాను. ఓకే. ఇవాళకి నేను అప్ టు 6 చేస్తాను. 140 వేసినా నేను ఒక చేత్తో పట్టుకొని స్టంపింగ్ చేస్తాను. సంథింగ్ యెస్. అది ప్రూవ్ చేసుకుంటూనే వస్తున్నాను. ఎవ్రీ సీజన్ ఆఫ్ సీసీఎల్ అదర్ మ్యాచెస్ యాహ్! అండ్ ఐ ప్లే రెగ్యులర్ క్రికెట్.
సో రిఫ్లెక్స్కి తప్పు ఏం జరగలేదు, నీస్ హ్యాపీగానే ఉన్నాయి, 56 వచ్చినా 57 ఎంటర్ అవుతున్నా, నాకు ఏ ప్రాబ్లం లేదు. ఐఎమ్ ఫిట్ టు ప్లే క్రికెట్. ఎంతవరకు నేను క్రికెట్ ఆడగలను అంతవరకు నేను ఫిట్. సూపర్. అండ్ సూపర్ అన్న. అండ్ మంచి మంచి మూవీస్తో కానీ మంచి క్యారెక్టర్స్ మమ్మల్ని అందరినీ కూడా ఇంకా బాగా ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఫైనల్ ఏంటంటే, చిన్నప్పుడు నాకున్న మీతో అనుబంధం ఏంటంటే, మీ మూవీ ఒకటి వస్తూ ఉంటే సినిమా అంటే టీవీలో వచ్చేటప్పుడు దాంట్లో ఆ టైటిల్కి ముందు మీ పేరు పడేది ఒకటి, అది చూసి ఇంట్రెస్ట్గా అని చెప్పేసి తినేవాడిని కూడా ఆగిపోయిన సందర్భం. కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం అయ్యప్ప పి శర్మ అని వచ్చింది అనమాట. హైదరాబాద్ అనే సినిమా. అలాంటి రా అండ్ రెస్ట్రిక్ట్ సినిమా ఎప్పుడు దిగిపోతున్నారు అనుకోవచ్చు. అంటే ఇప్పుడు అందరూ అదే అవయాగా తీస్తున్నారు ఇవాళ. అందుకే కొంచెం ఈసారి కొంచెం మారి ఒక హిస్టరీని చాలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా చెప్దాను ఒక ఐడియాతో అదే ట్రావెలింగ్ అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్. కొంచెం చూసుకొని ప్లాన్ చేసుకొని అంతే. ఇంకా అలాగే కొత్తగా రేపు వచ్చే వాళ్ళందరికి కూడా నెవర్ ట్రై టు రష్. నేను అదే అందరికీ చెప్తున్నా. ఏదో వచ్చాం కదా, అప్పుడు వెళ్ళిపోయాం కదా, చేసేసుకున్నాం కదా, వచ్చేస్తుంది కాదు. ఫస్ట్ బేసిక్లీ సినిమా అన్నది ఒక డిఫరెంట్ ఫార్మేట్ ఆఫ్ ఫీల్డ్. అది ఆ ఫార్మేషనే డిఫరెంట్ ఫార్మేషన్. అది ఏంటంటే చదువులకి, జ్ఞానాలకి, వాటికి ఏమి సంబంధం లేని ఒక ఫీల్డ్ ఏంటంటే ఇదే. అది ఉండాలి, ఇది ఉండాలి. అందరూ వాళ్ళే ఉంటే కూడా కష్టం, అందరూ వీళ్ళు ఉంటే కూడా కష్టం. సో ఇట్ గోస్ లైక్ దట్, బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. సో వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా వెయిట్ చేసి ప్లాన్ చేసుకొని, రష్ అవుతే ఏదైనా ప్రాబ్లమే. ఏది రష్ అవుతే జరగదు. అది వాళ్ళ ఏమిటంటే ఉండే పరిస్థితి, థియేటర్కి జనం మళ్ళీ పాత రోజుల్లో అలవాటు చేయడం కలగాలి. దానికి మ్యాక్సిమం ఇండస్ట్రీలో వస్తున్న యూత్, ఇండస్ట్రీలో వస్తున్న కొత్త వాళ్ళు, దేశులు. ఎందుకంటే ఈ కోవిడ్ అన్నది వచ్చిన తర్వాతే ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యాయి, టు బీ ఫ్రాంక్ విత్. ఎందుకంటే మనకు ఆ మాస్కులు గీస్కులు ఆ దూరం ఎప్పుడైతే అయ్యామో, ఆ దూరం మళ్ళీ ఆ థియేటర్లో చాలా కష్టం అని చెప్పి అనుకున్నాం. గుర్తుందో లేదు, 2000 మనకి ఇంకా థియేటర్లు ఎప్పుడు రాబాబు అనుకున్నాం. లక్కీగా దేవుడి దయ వల్ల మళ్ళీ ఆ పాత రోజులు రాకపోయినా కొన్ని సినిమాలతో పాత రోజులు కనిపిస్తున్నాయని చెప్పాలి. కొన్ని సినిమాల వరకు ఆ పాత. కానీ ప్రతి సినిమాకి రావాలని రూల్ అని పెట్టట్లేదు. ఎందుకంటే ప్రతి సినిమాకి రావాలని ఆ రోజులు రాలేదు అది. కానీ పర్సంటేజ్ ఆఫ్ సక్సెస్ ఇస్ థిన్నర్ అయింది. 100 సినిమాలు వస్తాయి బయటికి, 2-3 కంటే కనిపించలేదు. పర్లేదు అనే సినిమాలు డబ్బులు రావట్లేదు. ఆ రోజులు పర్లేదు అనే సినిమాలు డబ్బులు వచ్చాయి. యావరేజ్, అబో యావరేజ్, బిలో యావరేజ్ వరకు సేఫ్గా ఉండేది. బాగాలేదు అనే సినిమాలే డబ్బులు చేసుకోకుండా ఉండేది. అలాగే ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా అవన్నీ ఎందుకంటే ఇంకా సినిమా గోళ ఇవన్నీ పక్కన పెడితే, ఎందుకంటే మేధావులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, వాటి మీదే 24 గంటలు ఆలోచిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళు చేస్తారు అవన్నీ. వచ్చిన వాళ్ళ గురించి చెప్తున్నా, మమ్మల్ని చూసి వస్తారు కాబట్టి, మేము రన్నింగ్లో ఉన్నప్పుడు మమ్మల్ని చూసి వస్తారు కాబట్టి వాళ్ళకి ఒకటే ఏంటంటే వెయిట్ ఫర్ యువర్ టైం. అంతే. యువర్ టైమ్ ఇస్ దేర్. 100% కళామతల్లి ఎవరికి చేయకుండా తీసుకెళ్తుంది, చేసి పంపించేది. వెయిట్ ఫర్ ది టైమ్, యువర్ టైమ్. డెఫినెట్లీ ఇట్ విల్ నాక్, ఓపెన్ ది డోర్, ఇట్స్ యువర్స్, ది పాత్ ఇస్ యువర్స్. ఇది మాత్రం మనలో పెట్టుకోండి. అలాగే ఇవాళ జరుగుతున్న ఈ నేను ఎందుకంటే రష్ వద్దు అంటున్నానంటే, ఈ బెట్టింగ్లు కానీ, ఈ బెట్టింగ్ యాప్లు కానీ దేనికి ఒక్కసారి భూమి అవుతున్నాయి అంటే మనీ. ఇవాళ డబ్బులు పెడితే రేపు ఫాస్ట్. అంటే ఆ ఫాస్ట్ మనం అందరికీ కాంపిటేటివ్ వరల్డ్. బైక్ తోలేవాడు కార్ కావాలి, నడుచుకెళ్ళేవాడికి బైక్ కావాలి, సైకిల్ కావాలి బైక్ కావాలి, బైక్ వాడికి కార్ కావాలి, కార్ వాడికి లగ్జరీ కార్ కావాలి. లగ్జరీ కార్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకా వచ్చాయి, ఇప్పుడు గాలి ఎగిరి కూడా వచ్చేస్తాయి. ఇంకా వాటి మీద పడతారు జనం. ప్రైవేట్ జెట్ అవి కూడా కాదు, ఫ్లైయింగ్ ట్యాక్సీలే. ట్యాక్సీలు ఇప్పుడు పర్సనల్ అయిపోతాయి నెక్స్ట్. ఎంతో దూరం లేదు, అది వచ్చేసింది. సో ఏమవుతుందంటే ఈ ఫాస్ట్గా పడిపోయి ఏమవుతుందంటే డబ్బులు ఫాస్ట్గా వచ్చేది అలా కుదురుతుందండి. డబ్బులు లక్ష్మీదేవి, నాకు తెలుసు ఎప్పుడు రావాలి ఎప్పుడు వెళ్ళాలి కూడా తెలుసు. సో ప్రాసెస్ కోసం వెయిట్ చేయాలి. ప్రాసెస్ వెయిట్ చేయకుండా జంప్ చేసేస్తున్నారు. జంప్ చేయడం వల్ల వస్తున్న ప్రాబ్లమ్స్ ఏమని. సో హ్యాపీగా ఫ్యామిలీస్తో సినిమాలు చూసి ఆనందించి, మీరు మీ రివ్యూస్ని హ్యాపీగా మీ ఇంట్లో భోజనం చేస్తూ వెళ్ళి చెప్పుకుంటూ, అందుకని అలాగే ఉంటాయి. ఇప్పుడు సినిమా చూసి వస్తే డైనింగ్ టేబుల్ కూర్చొని భోజనం చేస్తూ మాట్లాడుకునే ఉన్నాం. సినిమా బాగాలేదు, అక్కడ కొంచెం బాగా ఇవాళ కెమెరా పెట్టుకుని చెప్పేస్తున్నారు. అది వినే జనం
అది నమ్మి రాకుండా ఉండే జనం కూడా ఉన్నారు పర్సంటేజ్. నేను వాళ్ళ గురించి చెప్తున్నా, వద్దు ఇవి చూసి నమ్మి రాకుండా ఉంటుందండి. రండి, చూడండి, ఎంజాయ్ ఇట్, సంథింగ్ విల్ బీ దేర్ ఫర్ యూ. ఇఫ్ యూ రియలీ అది ఉంటే చూడండి, ఏమీ లేకపోతే అయ్యో అనుకోండి. ఎందుకంటే ఓ ప్రయత్నమేగా. Yeah. ఇప్పుడు ఒకటి రాకెట్ పంపించాం, వెళ్ళింది, మూన్లో దిగింది, ల్యాండింగ్ టైంలో పుట్టనింది, 3,000 కోట్లు అయింది. ఎవరు డబ్బు? ప్రజలదే. గెలివేసేసి కొట్టేసి తిట్టేసి ఏం చేసేలేక రివ్యూస్లో ట్రై చేశారు. మూన్ వరకు వెళ్ళింది, ఇప్పుడు ఆ తప్పులతో మూన్లో దింపుతారు అనుకున్నాం. నెక్స్ట్ ఇంకోటి పంపించారు, అది మూన్లో దిగి టికి నడిచిపోయింది. సో ప్రయత్నిస్తూ ఉంటాడు దర్శకుడు, కథా రచయిత, ప్రొడ్యూసరు, యాక్టర్స్ ప్రయత్నిస్తూ ఉంటాం. ఒకసారి మిస్ఫైర్ అయినప్పుడు పెద్ద మనసుతో ఓకే బాగా చేయను అనాలి తప్ప అంతే వర్డ్ నరికేయండి, తీసేయండి అంటుంటే ఏంటిది. మీ స్టైల్లో రివ్యూవర్స్కి చాలా చక్కటి సమాధానం అనేది కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ టైం అన్న. బోల్డ్ అయిన విషయాలు అనేది కూడా షేర్ చేసుకున్నందుకు. కూడా ఆల్ ది బెస్ట్. గాడ్ థ్యాంక్ యూ బ్లెస్. అన్నగారు. థ్యాంక్ యూ.